చూడండి, అది మెగ్నీషియం రిబ్బను చూసారు ఎలా కాలుతుందో. అది కాలినాక చూసారు అక్కడ వైట్ కలర్లో పొడి వస్తుంది, అదేంటి మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అనేది గాలిలో ఉండే ఆక్సిజన్తో మండటం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్కి ఒక 2 drops వాటర్ కలపాలి. ఈ విధంగా చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. దీనికి కొన్ని చుక్కలు వాటర్ డ్రాప్స్ కలుపుదాం. ఇంకొంచెం వెయ్యి, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేసాం, మెగ్నీషియం ఆక్సైడ్కి కొంత వాటర్ కలిపాం కదా. ఇప్పుడు దీన్ని రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్తో టెస్ట్ చేద్దాం. రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ అనేది బ్లూ కలర్లోకి మారితే అప్పుడు అదేమవుతుంది, బేస్. బ్లూ అనేది ఒకవేళ రెడ్గా మారితే యాసిడ్. సరే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇది అసలు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఇక్కడ మనం వాటర్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది యాసిడా లేదా బేసా? చూడండి, రెడ్ లిట్మస్ తీసుకున్నాను. చూసారా, రెడ్ లిట్మస్ బ్లూ కలర్లోకి మారింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ లిట్మస్తో టెస్ట్ చేస్తున్నాం కదా. ఓకే, చూపించు. బ్లూ కలర్ ఏ విధంగా ఉంది? బ్లూ లిట్మస్ అనేది బ్లూ కలర్లోనే ఉంది, రెడ్ లిట్మస్ మాత్రం బ్లూ కలర్లోకి మారింది. సో మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి